క్షేమమిచ్చే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 43 అధ్యాయం 15-23 వరకు. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతుల్లో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీని తీసుకుని లేచి ఐగుప్తునికి వెళ్ళి ఏసేపు ఎదుట నిలిచిరి. ఏసేపు వారితో ఉన్న బెన్యామీని చూసి తన గృహ నిర్వాహకంతో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేదురని చెప్పాను. ఏసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను ఏసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు ఏసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనం దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించను అనుకుంది. వారు ఏసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటికే వచ్చేది, అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రోకలు తూనికకు సరిపడే ఎవరి రోకలు వారి గోని మూతిలో ఉండేను, అవి చేత పట్టుకుని వచ్చితిమి, ఆహారం కొనుటకు మరి రోకల్ని తీసుకుని వచ్చితిమి, మా రోకలను మా గోనెల్లో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పి. అందుకు అతడు, మీకు క్షేమమును గాక, భయపడుకుడి, మీ పితల దేవుడైన మీ దేవుడు మీకు గోనెల్లో దానమిచ్చెను, మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి సిమియోను వారి వద్దకు తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఏసేపు అన్నగారులో కానుక తీసుకుని ఇప్పుడు ఏసేపు తమ్ముడైన బెన్యామీని తీసుకుని ఐగుప్తుకు వచ్చి ఏసేపు ఎదుటి నిలబడ్డారు. ఇప్పుడు ఏసేపు వాళ్ళ తమ్ముడైన బెన్యామీని చూశాడు. చూసుకుని ఇప్పుడు గృహ నిర్వాహకుడితో చెప్తున్నాడు ఏసేపు, ఇదిగో ఈ మనుషుల్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోయి మంచి వంట వేట కోసి మంచి వంట సిద్ధం చేయించు, మధ్యాహ్నం నాతో పాటు వీళ్ళు భోజనం చేస్తారు మన ఇంట్లో అని చెప్పినప్పుడు గృహ నిర్వాహకుడు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఏసేపు ఇంటికి తీసుకెళ్ళిపోయి పెట్టాడు ఈ అన్నగారుని తమ్ముడిని. వీళ్ళు అనుకుంటున్నారు, అన్నగారులు మనం మొదటి రోకలు ఉన్నాం, వెనక తెచ్చి ఇవ్వలేదు కదా, పట్టుకెళ్ళిపోయాం కదా, అందుకు మన మీద పడి దాసులుగా ఇక్కడ చాకరీ చేయించుకుంటాడు, మెట్టి చాకరీకి పెట్టుకుంటాడేమో, మనల్ని మన గాడిదని కూడా తీసేసుకుంటాడేమో అని వాళ్ళు భయపడుతూ ఆ గృహ నిర్వాహకుడి దగ్గరికి వచ్చి అంటున్నారు భయపడుతూ, అయ్యా మేము మొదట ధాన్యం కొంటాకే వచ్చాం, మేము ధాన్యం కొని వెళ్తుంటుండగా మేము మూటలు ఇప్పాము మధ్యదారిలో, అందులో మా రోకలు మా మూటల్లో ఉన్నాయి, మేము ఇచ్చేసిన డబ్బులు మళ్ళీ మా మూటల్లోనే ఉన్నాయి, మేమైతే డబ్బులు ఇచ్చేసాం, మళ్ళీ ఆ మూటల్లో ఆ డబ్బులు ఎవరు పెట్టారో మాకు తెలియదు, కనుక ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు ధాన్యం కొనటానికి వచ్చాం కదా, ఇప్పుడు కావాల్సిన డబ్బులు మళ్ళీ ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి మేము తెచ్చేసాం, ఇప్పుడు ఇచ్చేస్తాము ధాన్యానికి అని మేము తప్పు చేయలేదయ్యా అని వాళ్ళ భయం చెప్పుకుంటున్నారు. అప్పుడు గృహ నిర్వాహకుడు అంటున్నాడు, అందుకు అతడు, మీకు క్షేమం గాక, భయపడకండి, మీ పితల దేవుడు మీకు గోనెల్లో మీ పితల దేవుడైన మీ దేవుడు గోనెల్లో దాన్ని అంటే మీకు క్షేమమే అవుతుంది, మీరు భయపడకండి అంటే ఏసేపు చెప్పుంటాడు తన సాక్ష్యం అంతా, అదంతా చూస్తున్నాడు వింటున్నాడు గృహ నిర్వాహకుడు. అందుకే మీకు క్షేమం అవుతుంది, భయపడకండి, మీ పితరుల దేవుడు అంటే మీ దేవుడే మీ గోనెల్లో దాన్ని ఇచ్చాడు, కనుక మీ ధాన్యానికి రావాల్సిన డబ్బు నాకు ముట్టింది అంటే ఏసేపు ఇచ్చేసాడు. వీళ్ళకి ధాన్యం అమ్మాడు కదా, సరిపడా డబ్బులు ఈ గవర్నమెంట్కి ఏసేపు ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసాడు అని చెప్పి బెన్యామీన్ జైల్లో పెట్టారు కదా, ఆ బెన్యామీన్ విడిపించి తెచ్చి అన్నగారులకు అప్పగించాడు ఆమె.